వెరీ వెరీ హ్యాపీ టుడే తెలుసా. అబ్బో ఎందుకో అంత సంతోషము చేసావా, ఇంకా రావట్లేదేంటా అని ఆలోచిస్తున్నాను. బాగా టాపర్ అంటే అసలు తనకంటే ఎక్కువ నేనే కష్టపడ్డాను. ఇంత చేశాను. పొద్దున 5 తనతో పాటు లేచాను, తనని కూర్చోబెట్టాను, చదివించాను, కొట్టాను, తిట్టాను. తన ఆఖరికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. చాలా హ్యాపీ తెలుసా. కరెక్ట్, సంతోషపడాల్సిన విషయం. నువ్వు లేచావు, నువ్వు తిట్టావు, నువ్వు కొట్టావు, నువ్వు సంతోషపడాల్సిందే. మరి పాప సంగతి ఏంటో దాందే ఉంది, అది కూడా హ్యాపీయే. దానికి 5,000 బడ్జెట్ ఇచ్చాను తెలుసా. ఈసారి షాపింగ్ తీసుకెళ్తారు దాన్ని. ఓ అయితే 5,000 షాపింగ్ కోసం చదివిందా? చదివితే ఏదో సాధించదాం కాదా? ఏదైతే ఏంటి, చదివింది, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నాకు అంతే చాలు. నేను అందరి ముందు ఇప్పుడు తలెత్తుకొని తిరుగుతాను కదా. ఆ సరిత చెప్తుంది, ఆ కవిత చెప్తుంది, అందరు వాళ్ళ పిల్లలు ఫస్ట్ ర్యాంక్ వస్తున్నాయని చెప్తున్నారు. నేను చెప్పుకోవాలి కదా మరి. అంతేలే, కరెక్టేలే. ఇది పేరెంటింగ్ కాంపిటీషనే కదా మరి. పేరెంటింగ్ అంటేనే కాంపిటీషన్. ఒకరు ఏదో చేశారు, మనం ఇంకేదో చెయ్యాలి. మనం చేయలేనిదేదో మన పిల్లల ద్వారా చేయించాలి. కరెక్టేలే, పేరెంటింగ్ అంటేనే కాంపిటీషన్. ఏమంటారండి అందరూ? అంతేగా అంతేగా.